నారా లోకేష్ 2 రోజుల కిందట కొలంబోలో జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని చూడడానికి వెళ్ళాడు. దాని తాలూకు ఫొటోస్ కూడా వచ్చినాయి. తాను కూడా పెట్టాడు ఎక్స్లో. ఆ వెంటనే రాత్రి వరకు అక్కడుండి వేకుంజామనే వచ్చేశాడు. ఎందుకంటే బిల్ గేట్స్ వచ్చారు, ఆయనకి స్వాగతం పలికేటువంటి పని ఆయనకి పెట్టారు. అయితే ఇప్పుడు సాక్షి వాళ్ళు ఒక వీడియో వేశారు. జనం సొమ్ముతో జల్సాలు, సంచలనంగా మారిన నారా లోకేష్ లగ్జరీ టూర్ అని. ఈ వీడియోలో ఏముందో చూద్దాం. ఐటీ మంత్రి నారా లోకేష్ తాజాగా చేసిన కొలంబో టూర్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాం. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ నిత్యం వల్లించే రాగం. కానీ అధికార పార్టీ నేతల విలాసాలు చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ కావాల్సిందే. తాజాగా కొలంబోలో జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం మంత్రి లోకేష్ కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి నారా లోకేష్ కు క్రికెట్ ఒక విలాసవంతమైన గేమ్. కానీ ఆ విలాసాల కోసం ప్రజల సొమ్ము లేదా ప్రజాప్రతినిధి హోదాను ఎలా వాడుతున్నారన్నదే ఇక్కడి ప్రశ్న. ఆదివారం రాత్రి కొలంబోలో జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆయన స్పెషల్ జెట్లో చెక్కేశారు. సామాన్యుడు ఆర్టీసీ బస్ ఛార్జీలకే బెంబేలెత్తిపోతూ ఉంటే లోకేష్ మాత్రం స్పెషల్ ఫ్లైట్స్ ను ఒక నార్మల్ బైక్ రైడ్ లా వాడేస్తున్నారు. అసలు ఈ ప్రయాణం ఖర్చెంతో తెలుసా? ఆదివారం రాత్రి కొలంబోలో ఎంజాయ్ చేసి సోమవారం ఉదయం విజయవాడలో బిల్ గేట్స్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అంతటితో ఆగకుండా మధ్యాహ్నం కల్లా మళ్లీ ఢిల్లీకి ఎగిరిపోయారు. ఈ 24 గంటల మెరుపు ప్రయాణాలకు ఆయన ఖర్చు అక్షరాల ₹1 కోటి పైమాటే అని విమాన రంగ నిపుణులు చెబుతున్నారు. సో నారా లోకేష్ తన సొంత సరదా తీర్చుకోవడం కోసం, ఇండో పాకిస్తాన్ మ్యాచ్ చూడడం కోసం కొలంబోకి ప్రభుత్వ ధనంతో వెళ్ళాడు. చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళాడు అని కూడా చెప్పారు. అందుకైనా ఖర్చు ₹1 కోటి పైగానే ఉంటుంది అని కూడా అన్నారు. దీని మీద నారా లోకేష్ రెస్పాండ్ అయ్యాడు తన ఎక్స్ అకౌంట్లో. ఫ్లైట్ టిక్కెట్టు నాదే, మ్యాచ్ టిక్కెట్టు నాదే, నా దొడ్లతో నేను మ్యాచ్ చూస్తుని, నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తున్నా వైఎస్ జగన్ అని కొంచెం రాయలసీమ యాసలో రాశారు దీన్ని. నాదే ఫ్లైట్ టిక్కెట్టు, నాదే మ్యాచ్ టిక్కెట్టు, నేను గవర్నమెంట్ డబ్బులు వాడలేదు అనేది లోకేష్ గారు చెప్తున్నది. దీని మీద ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి ఉంది గవర్నమెంట్లో. అందులో కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. కొలంబోలో జరిగిన భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్కి రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ ప్రభుత్వ ధనం వెచ్చించి వెళ్లారనే వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. మంత్రి శ్రీ నారా లోకేష్ పర్యటన కోసం ప్రభుత్వ ధనం ₹1 కూడా ఖర్చు చేయలేదు. ఇలాంటి అసత్య వార్తలు నమ్మవద్దు అని వేశారు. ఇక్కడ పాయింట్, సాక్షి కథనాన్ని చూసిన వీక్షకులు కానీ, లేకపోతే నారా లోకేష్ గారి వివరణని లేక ఖండన్ని, అలాగే ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఖండన్ని చదివిన ప్రజలు కానీ ఏమనుకోవాలి? ఎవరి మాట వాళ్ళు చెప్పారు, ఎవరిది నిజం ఎట్లా తెలుస్తుంది? సాక్షి వాళ్ళు ఇటువంటి వార్త వేసేటప్పుడు దీని తాలూకు కొన్ని ఆధారాలనైనా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షి అనేది పెద్ద మీడియా సంస్థ, అందులోనూ ప్రతిపక్షానికి చెందినటువంటి మీడియా సంస్థ. వాళ్ళకి అన్ని వనరులు పుష్కలంగా ఉంటాయి. వాళ్ళకి ప్రభుత్వం ఆనుపానులు అన్నీ తెలుసు, మీడియా వ్యవస్థ ఉన్నది. అన్నిటిని ఉపయోగించి ఇదిగో ఇవి ఆధారాలు, ఈ ఆధారాలతోటి మేము ఈ ఆరోపణ చేస్తున్నాం. నారా లోకేష్ ప్రభుత్వ ధనంతో విజయవాడ నుంచి కొలంబో వెళ్ళాడు అనడానికి ఇదిగో ఆధారాలు అని చెప్తే అసలు ఇష్యూనే ఉండదు. అదేవిధంగా నారా లోకేష్ గారు ఒక ట్వీట్ ఇచ్చారు వీళ్ళ కథనానికి రెస్పాండ్ అవుతూ. కానీ అందులో కూడా వ్యంగ్యంగా రాశారు. కానీ నేను ప్రభుత్వ ధనంతో కొలంబో వెళ్ళినట్టుగా మీరు ప్రూవ్ చేయండి అని కానీ, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని కానీ, లేక తాను సొంతంగా బుక్ చేసినటువంటి టిక్కెట్టు ఆధారాన్ని చూపించడం కానీ చేయాల. అలా చేస్తే వెంటనే సాక్షి చేసినటువంటి ఫేక్ ప్రచారాన్ని ఎండగట్టినట్టు అయ్యేది. జనానికి వెంటనే ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనే విషయం కూడా అర్థమయ్యేది. ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన వివరణలో కూడా ఖండన తప్ప ఆధారాలు ఏమీ లేవు. ఇంకో విషయం ఏంటంటే, మరి వాళ్ళు ఇంత ఓపెన్గా, ఇంత బ్లేటెంట్గా జనం సొమ్ముతో జలసాలు అని అన్నారు. సాక్షి వారు ₹1 కోటి పైనే ఖర్చు అయి ఉంటుంది అన్నారు. నేరుగా ఆరోపణ చేశారు ప్రభుత్వ ధనంతో ఆయన వెళ్ళాడు విజయవాడ నుంచి కొలంబోకి ఒక మ్యాచ్ చూడడానికి అని. అది కనుక అబద్ధమైతే దాని మీద లీగల్గా కూడా ప్రొసీడ్ కావాలి. ఒకటి, ఆధారాలను వెంటనే బయట పెట్టాలి, సో దట్ ది కామన్ మ్యాన్ విల్ అండర్స్టాండ్ ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది. రెండవది,
సాక్షి గనక మళ్ళీ అబద్ధం చెప్పుంటే, గతంలో ఒకటి చెప్పారు కదా, చిన్నబాబు చెరుతిండి అని చెప్పి ఆయన ఏదో లక్షల రూపాయలకి తిన్నాడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో అని, దాని మీద కేసు నడుస్తోంది. మళ్ళీ ఇంకొకసారి ఇంత పెద్ద అబద్ధం చెప్తే దాని మీద లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పి ప్రకటించాలి. వ్యక్తిగతంగా కావచ్చు, గవర్నమెంట్ తరఫున కూడా కావచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టారని కదా. లోకేష్ చాలాసార్లు గతంలో కూడా చెప్పాడు ఏంటంటే, నేను ఎక్కడ తిరిగినా సరే నా సొంత ఖర్చుతో తిరుగుతున్నాను, ఫ్లైట్ టికెట్లు నావే, నేను ఉండే ఇటువంటి స్టే కూడా నా ఖర్చుతోటే, నేను కొనుక్కునేటువంటి వాటర్ బాటిల్ కూడా నా డబ్బుతోనే కొనుక్కుంటున్నాను అని చాలాసార్లు చెప్పాడు, ఒకసారి కాదు. అది వాస్తవం అని చెప్పి జనం 100% నమ్మాలి అంటే మరి సాక్షి చేసినటువంటి ఇటువంటి ఆరోపణని ఊరికే పై మాటలతోటి ఎక్స్లో ఒక పోస్టు రాస్తే సరిపోదు.